చంద్రబాబు ఫోన్ ట్యాప్ జరిగింది. ట్యాపింగ్ లిస్ట్‌లో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. తెలంగాణలో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌నే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫోన్ ట్యాపింగ్‌కి ఉపయోగించారు. తెర వెనుక పావులు కదుపుతున్న ఇంటెలిజెన్స్ బడా బాస్ అని చెప్పి దీనికి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే మనం చాలామంది అరెస్ట్ అయ్యారు. బట్ చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశారు. ముఖ్య నేతల ఫోన్‌లు కూడా ట్యాప్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే జరుగుతుందన్నట్టు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అఫ్సియల్స్ హ్మ్. రాజకీయ నాయకులకి బానిసగిరి, గులాంగిరి, చెంచాగిరి. హ్మ్. అఫ్సియల్స్ హ్మ్. గవర్నమెంట్ గవర్నమెంట్ అఫ్సియల్స్ అఫీషియల్స్. అంటే పబ్లిక్ సర్వెంట్స్ ఓకే. బానిసగిరి, గులాంగిరి, చెంచాగిరికి అలవాటు పడిన తర్వాత ఓకే. తప్పదు. ఇప్పుడు చెప్పేశారు కదా, ప్రభుత్వాధినేత చేయమంటేనే మేము చేశాము, మా తప్పు ఏం లేదని ఒప్పుకున్నాడు కదా హ్మ్. తెలంగాణలో ఉన్నటువంటి ఆఫీసరు. అవును. తర్వాత మా వెహికల్లోనే ఎలక్షన్కి డబ్బులు మేము డిస్పాచ్ చేశామని చెప్పారు కదా. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పబ్లిక్ ప్రభాకర్ అందరు చెప్పి, ఆయన రాలేదు అమెరికా నుంచి అసలు. అవును. ప్రభాకర్ ఆయనంతా వాళ్ళంతా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హ్మ్. రావులందరూ కలిసి చేసిన పనే కదా ఇది. అవును. 30 మంది టీం ఎవరు? ప్రణీత్. మొత్తం ఎలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్లు పెట్టుకొని హ్మ్. ఇదంతా కేటీఆర్, ఎల్లబల్లి దయాకర్ రావు చేసిన మాట వాస్తవము. హ్మ్. రంగు వెలిసి బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఉంది. హ్మ్. వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వాధినేతలను గతంలో ఉన్నటువంటి మినిస్టర్లని వాళ్ళందరిని అరెస్ట్ చేయకుండా ఉండేదా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కానీ అరెస్ట్ చేస్తే హ్మ్. సానుభూతి వస్తుందన్నమాట. చూడు మమ్మల్ని అరెస్ట్ చేసినారని. అందువల్ల ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తెల్లారి దిబిడే ఉంటుంది. జూన్ 4 ఎలక్షన్ తెలంగాణలో అయిపోయిన తెల్లారి కొన్ని అరెస్టులు రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేసి లోపలేసేస్తారు. నిన్న అదేదో ఒక ల్యాండ్ కుంభకోణంలో ఒక ఆయన కన్నారావును కూడా అరెస్ట్ చేశారు. అవునండి. ఎవరైతే ముఖ్యమంత్రి ఇవన్నీ ఏం ఆగవండి. హ్మ్. చేసిన తప్పులు చేసిన కర్మ నుంచి ఎవరు తప్పుకోలేడు. ధర్మంగా ఉన్నవాడిని ఎందుకు అరెస్ట్ చేస్తారా? చేయరు కదా. అవును. అందువల్ల ఏంటంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు సిపి కమిషనర్ ఉన్నారు కదా, కొత్తకోట శ్రీనివాసరెడ్డి హ్మ్. సొంత తమ్ముడిని వదల తప్పు చేస్తే సిన్సియర్ ఆఫీసర్ ఓకే. ఆయన్ని 8 సంవత్సరాలు లూపు లైన్లో పెట్టినా కూడా హ్మ్. నేను ఆడపోయిన ఐపీఎస్ ఆఫీసర్ నేర్పోరని వాళ్ళ సొంత తమ్ముడు కాళ్ళు పట్టుకున్న కనికరించలా. హ్మ్. కొత్తకోట శ్రీనివాసరెడ్డి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన ఆఫీసరు. హ్మ్. ఎక్కడ రూపాయి పేదింట్లో పుట్టి రెడ్డి గారు అయితే కావచ్చు, నిరుపేద కుటుంబంలో పుట్టిన సకల గుణాభిరాముడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి. నేను మాత్రం బల్ల గుద్ది చెప్పగలను. ఓకే. కాబట్టి వాళ్ళ సొంత తమ్ముడినే వదల్లా, మర్యాదగా పోయి అరెస్ట్ అవ్వమని చెప్పిండు. లేకపోతే నేను వచ్చి అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పినట్టు మహోన్నతుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి. అవును. అతను కరప్షన్ ఇటువంటి ప్రభుత్వానికి బానిసగిరి చేయడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఉద్యోగం లేకపోయినా ఉంటాడు కానీ ఓకే. అతను చేయడు, సిన్సియర్ ఆఫీసరు. అందువల్ల ఏంటంటే అమెరికా ఆయన కూడా వస్తే అసలు నిజాలు కక్కుకుంటా. అమెరికాలో ఎందుకు దాక్కోవటం? ప్రభాకర్ రావు ఎందుకు దాక్కోవటము? ఆయన దిగుమతి వచ్చి ఉన్న నిజాలు చెప్పేయి. అయ్యా మా తప్పేమి లేదు, గత ప్రభుత్వం చేయమంటే మేము చేసినము కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పేసి జడ్జి ముందు వాళ్ళు చూసుకుంటారు. జడ్జీలు, హైకోర్టు కోవిధులు, ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం, ఇంకా బెయిల్ కూడా రాదు అనుకో. టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం కింద బెయిల్ కూడా రాదు. ఓకే. అదే చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయిగా. అందువల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది. అక్కడ అధికార అంతమును చూడవలే అయ్యి గారి సూయగములని. ఓకే. సేమ్ ఇక్కడ ఏం జరుగుతుందో మేబీ అక్కడ కూడా అదే జరుగుతుంది. ఆడ వాళ్ళిద్దరు దోస్తులే కదా. దోస్తు మేరా దోస్తు తూహే మేరా క్యా హై అని. అర్థమైందా మీకు? దాల్ మే కుచ్ కాలా హై, దాల్ మే కుచ్ కాలా హై, కుచ్ హాయ్, దూద్ మే భీ కుచ్ కాలా హై. నీకు అర్థమైందా? కంది పప్పులు కొన్ని నల్లవి ఉంటాయి, కానీ దూద్ అనేది పాలు. పాలల్లో నల్లదనం ఎట్టొస్తుంది? ఎన్ని నీళ్లు పోసినా తెలంగాణ ఉంటాయి, కానీ నల్లదనం ఉంటుంది దాంట్లో. అంటే పాలల్లో పాల వ్యాపారం నీళ్లు పోసి నల్ల డబ్బులు ప్రజలకు అంచి కొట్టేస్తారా? మల్లారెడ్డి చెప్పిండు కదా, పూలమ్మినా పాలమ్మినా అన్నాడు. పాలమ్మినా అంటే చొచ్చిన పాల నీళ్లు అంటే అదే నల్లదనం. అంటే నీళ్లు పోసి డబ్బులు గుంజి దాన్ని నల్లదనమే కదా. అట్లా నీకెందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చలవిడిగా జరుగుతుంది. నేను కూడా చాలా ఎదుర్కొన్నాను. సంఘటనలు నాకు కూడా ఉన్నాయి. అందువల్ల నా ఫోన్ కూడా ఇప్పుడు కూడా ట్యాప్ లోనే ఉంది. మీరేం టెన్షన్ పడబాకండి. చేసుకొని ఏం చేసుకుంటాడు? ట్యాప్ చేసుకొని మనం ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి అది చేసుకొని అబ్బా ఏమవుతుంది? నా దగ్గర ఏముంది? ముల్లే ఏముంటది ముల్లి నా దగ్గర? నేనేమన్నా డబ్బులు అన్నట్టు నా ఫోన్ కూడా ట్యాప్ లో పెట్టుండ్రు. చేసుకోమను, ఏమవుతుంది? నా ఫోన్ ట్యాప్ చేస్తాడు, ఏం పిక్కుంటాడు? పిక్కో. నా ఫోన్ ట్యాపింగ్ లో ఉందంటే ఏం పిక్కుడో పిక్కోమంటుండా? నిజంగానే చెప్తున్నా నేను.
నా ఫోన్ ట్యాపింగ్ లో ఉందరా స్వామి, మీకు అర్థం కావటం లేదు. ఆ, పిక్కునేది ఏదో పిక్కోమంటున్నా గవర్నమెంట్ ని. ఉమ్, ఏం చేస్తావు? నా దగ్గర ఏమన్నా బ్లాక్ మనీ ఉందా? ఉమ్, నా దగ్గర ఏముందిరా బాయ్? ఏం లేదు. ఉమ్, ఎందుకు? నిజాలు నిక్కచ్చిగా మాట్లాడతాను కాబట్టి కొంతమంది బలిసిన దొరలకి, బలిసిన వాళ్ళకి బాధగా ఉంది మీడియాలో నేను మాట్లాడుతూ ఉంటే. ఉమ్, వాడు ఆ కుక్క ఈ కుక్క అని పెడుతుంటారు కామెంట్లో. ఉమ్, వాడు ఎన్ని పెట్టుకుంటే నాకు కూడిదేంటి? నేను చెప్పింది అబద్ధం అయితే నేను బాధపడాల్సి ఉందా? ఉమ్. నిజాలు నిక్కచ్చిగా మాట్లాడతా, ధర్మం వైపు ఉంటా, సత్యం వైపు ఉంటా. నా దృష్టికి వచ్చిన నిజాల్ని నిర్భయంగా చెప్తా పబ్లిక్కి. నాకు ఆర్టికల్ 19 ఉంది, ఉమ్, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. వేసుకో డిప్రమేషన్ సూటు. నీకు దమ్ముంటే నేను చెప్పిన వాటిలో డిప్రమేషన్ సూట్ వేసుకో. ఉమ్. కోర్టులో తేల్చుకుంటా జడ్జి ముందు. సరే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ అయినా ఒకటే నాకు. అంటే ఎవరు చేస్తున్నారని మీరే మనం ఎవడన్నా చేసుకుని నాకెందుక? ఆ, నేను తప్పు చేస్తే కదా భయపడాలా? ఎవరు చేసినా కానీ తప్పే వాళ్ళు. ఎవడన్నా చేసుకొని అబ్బా, ఉమ్, నా దాకా వచ్చినప్పుడు చూసుకుంటా కథ. నువ్వు పోయి వేసుకో డిప్రమేషన్ సూటు. ఉమ్, నేను ఎవిడెన్స్ ముందు పెట్టే మాట్లాడతా, ఎవిడెన్స్ లేకుండా నేను ఏది మాట్లాడను. ఓకే. ఏమవుతుంది? నా ఫోన్ ట్యాప్ చేసి ఏం బిక్కుంటారు? ఏం బిక్కుంటారంట నా ఫోన్? నా దగ్గరకి ఏమన్నా డబ్బులు ఉన్నాయా? నా దగ్గర ఏమన్నా లక్షల కోట్లు ధనం ఉందా? ఉమ్, ఏమి లేదు. 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పుకొని బతికెట్టుని, 10 మంది యువకులకి 4 మొక్కలు చెప్పి బతుకుతాను. ఉమ్, పోయి చచ్చేది ఒక రోజు, పుట్టింది ఒక రోజు, చచ్చేది ఒక రోజు. ఆ సావుని లెక్క చేసేవాడిని కాదు. పోతా పోతా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా పిడికిడి బూడిది కూడా ఎత్తుకోపోము, అది కూడా గంగలా కలిసిపోద్ది అని ఆ రోజు చెప్పుకుంటాం. ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు. ఆ తర్వాత ఏముంటుందా? ఏమి ఉండదు, ముల్లె. ఇప్పుడు ఈ లక్షల కోట్లు నిజాం నవాబు ఏమైందా? అంతే. అంతకుముందు మనుమసిద్ధి మహారాజు ఉండ సింహపూరి పాలించిన ఆయన. ఉమ్, ఎక్కడ పోయారా? రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి. తర్వాత రాజభరణాలు కూడా రద్దయిపోయినాయి. ఉమ్, ఏముంది? కొంతకాలం చెప్పుకుంటారు, నోరుంది కాబట్టి. ఒక్కటి చరిత్రలో నిలబడాలి అంటే, చరిత్రలో నిలబడాలంటే మంచి ఉంటది, చెడు ఉంటది, రెండు ఉంటది. రాముడు ఉన్నాడు, రావణ బ్రహ్మ ఉన్నాడు. రాముడిని దేవుడుగా కొలుస్తారు, రావణ బ్రహ్మని రాక్షసుడిగా చూస్తారు. ఎందుకు? మంచి చేస్తుంటే 10 కాలాల పాటు ఆ చంద్ర తారార్కమై ఎలుగొందుతారనమాట. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, కవి చేతి కలము సుధల గురియు, అతడేలగల్గు యావర్త ప్రపంచము, ఇతడేలగల్గు ఇహము పరమను. రాజు నిలుచుండు రాతి విగ్రహములందు, కవి వెలుగుందు ప్రజల నాలుకల యందు. రాతి విగ్రహం పెట్టుకుంటూ కాకి రెట్టేసిపోద్ది. అర్థమవుతుందా? బొమ్మలు ఉంటాయి కదా, మన ఆడాడ దిష్టి బొమ్మలు ఉంటాయి. అవును. విఘ్నుడికి విగ్రహాలు పెట్టరు, కానీ నిజమైన దేవుడు నాలుక మీద ఉంటాడు. మనం సుమత శతకం 18 చదువుకుంటాం. బద్దెన్ గారు మన నాలుక మీద గుడి కడతాం, మన గర్భగుడి నోట్లోనే ఉంటాడు. అర్థమవుతుందా? భక్త మహర్షి శ్లోకం చదువుకుంటాం. అర్థమవుతుందా? గీత ఉంది, గీత చదువుకుంటాం. రాసిన కవి మన ఏడే ఉన్నాడుగా నాలుక మీదనే. ఏమని ఉన్నాడు? యోగి ఏమారెడ్డి గారు, ఆయన నాలుక మీద ఉన్నాడు కదా. శేషప్ప కవి నృసింహ శతకం రాశాడు, ఆయన గుడి నాలుక మీదనే కట్టినాం కదా. ఎంతమంది విద్యార్థులు ఈ సృష్టి మొదలు అంతం వరకు వాళ్ళని చదువుకుంటా ఉంటూ సృజిస్తానే ఉంటాం. వాళ్ళ మహానుభావులై ఆ చంద్ర తారార్కమై ఎలుగుతుంటారు. అందుకే చెప్తా, రాజు కేతి కత్తి రక్తంబు వర్షించు, కవి చేతి కలము సుధల గురియు. అతడే రాజు. అంతా అలెగ్జాండర్ ఏంది? ప్రపంచాన్ని జయించాలని వేదిందేండు. ఏమైపోయిండు? హిట్లర్ ఏమైండు అంటే వాడు కాల్చుకొని చచ్చిండు చివరికి. ఎవడు శాశ్వతంగా ఉండదు, రాజరికం శాశ్వతంగా ఉండదు. ఇవాళ ఎప్పుడు పుట్టి వేదాలు చదువుకోవటం లేదా? అష్టాదశ పురాణాలు ఎప్పుడు పుట్టి? 18 పురాణాలు చదువుకుంటున్నావా లేదా? తర్వాత మీకు ఇతిహాసాలు 2, రామాయణం మహాభారతము. రామాయణం చదువుతున్నావా లేదా? తర్వాత మహాభారతం 18 పర్వాలు చదువుతున్నావా లేదా? దాని తర్వాత ఇంకా చెప్తాను నేను, తెలుసుకుంటా పోతే ఇతిహాసాలు 2 చదువుతున్నావు, భగవద్గీత చదువుకుంటున్నావా? ఆ పదాలు కూడా నెత్తిగలదా? నువ్వు ఏ ప్రపంచంలో ఏ మూలకపోయినా అయ్యి దేవీప్మానంగా వెలిగిపోతానంటే ఎక్కడికి పోతాయి? అందుచేత నేనేది ఈ రాజరికం ఆడంబరాలు అనేవి కొంతకాలం జిగేలు అంటాయి. తర్వాత పోరా బొసడి కొన్ని తరాలు పోయిన తర్వాత ఎవడో గుర్తుండదు. అంతెందుకు, మన దేశ 2వ ప్రధాని పేరు అడగండి, ఎంతమంది చెప్తారు చూస్తాను. మన దేశ ప్రధాని 2వ ప్రధాని నెహ్రూ పేరు చెప్తారు, ఇందిరాగాంధీ పేరు చెప్తారు, మధ్యలో ఉన్న ప్రధానమంత్రి పేరు చెప్తారా? ఎంతమంది చెప్తారు? గుల్జార్ లాల్దండా 2 సార్లు చేశాడు, నిజాయితీ పురుడు, 2 సార్లు చేశాడు దేశ ప్రధానిగా. చౌదరి చరణ్ సింగ్ చేసిండుగా, ఐకే గుజరాల్ చేసిండుగా, దేవగౌడ చేసిండుగా, లాల్ బహదూర్ శాస్త్రి చేసిండుగా. వాళ్ళ పేర్లు గుర్తుంటాయా? వాళ్ళే గుర్తుండవు. అందువల్ల ఏంటంటే మంచిని మంచిగా చూడాలా, చెడుని చెడుగా చూడాలా. సాధ్యమైనంత వరకు
మంచి వైపు నిలబడి, నేను అందుకే చెప్తా ఏ వ్యక్తికైనా, సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షిత, లోకా సమస్త సుఖినో భవంతు, తమసోమా జ్యోతిర్గమయ. అందువల్ల ఇది మన ధర్మం, ఇది మన సనాతన ధర్మం. దీన్ని కాపాడుకుంటే, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. నేను చెప్పగలిగింది అంతవరకే. సత్యం వైపు నువ్వు ఉంటే గెలుపు నీదే. ఏ రోజైనా అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేలోపు నిజం గడపమాని కూడా దాటదు. అందువల్ల ఏంటంటే సత్యం వైపు ఉండండి, ధర్మంగా ఉండండి అని మాత్రం చెప్పగలను. ఇది మన ధర్మం. లోకా సమస్త సుఖినో భవంతు అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని కోరుకునేటటువంటి మన సనాతన ధర్మం. ఇంతకు మించిన ధర్మం నేను చెప్పగలిగలేదు. నేను ప్రజల రాజకీయ నాయకులకు చెప్పేదండి, నీతిగా బతకండి. ఎన్ని కోట్లను సంపాదించుకోండి, ప్రజలను మాత్రం మోసం చేసి ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయకూడదు, ప్రజల సొమ్మును దోపిడీ చేయొద్దు. ప్రజాస్వామ్యంలో నియమ నిబద్ధలతో ఒక పుచ్చలపల్లి సుందరయ్యలాగా, సుందరరామిరెడ్డిలాగా, ఒక అనంతపురం జిల్లాలో పుట్టిన తరిమిళ్ళ నాగిరెడ్డి లాగా ఇలా నిజాయితీగా బతకడం అనేది నేర్చుకోండి. మనకిద్దరు ఈ దేశం కోసం మన ప్రాణాలు త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజును స్మరించుకోండి. ప్రజల కోసం తన శిరస్సునే దానం ఇచ్చినటువంటి పల్నాడు ప్రాంతంలో పుట్టిన కన్నిగంటి హనుమంతు గురించి తెలుసుకోండి. ఈ దేశ స్వతంత్రోద్యమంలో రాయలసీమలో పుట్టినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలుసుకోండి. అట్లా మనం గొప్ప గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో దొంగల్ని, డెకాయిట్లని ఆదర్శంగా తీసుకుంటున్నారు నేటి యువత. దొంగల్ని, డెకాయిట్లు కాదురా ఆదర్శంగా తీసుకోలే, నీతిగా బతికినటువంటి వాళ్ళని, ఎంతో మంది మహోన్నతులు ఉన్నటువంటి ఈ నేల మీద వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని సుఖంగా జీవించండి, ఆ విధంగా నడవండి అని చెప్తుండ. మన ఈ దేశాభివృద్ధిలో మన పాత్ర ఎంతో కొంత ఉండాలి. అది ఏ రంగంలో అయినా సరే కొద్దో గొప్పలో ఉండాలి తప్ప ఈ అక్రమార్జుల్ని, అర్థంలా దొంగలకి జైలు పలకటం, 4 జెండాలు ఎత్తుకుపడి జై జై అంటాం, ఈ కరెక్ట్ కాదు. మనకు ముందు నేషన్ ఫస్ట్. మన అమ్మా నాన్న తర్వాత నేషన్ ఫస్ట్. దేశం ఉంటేనే మనం బతకతాం. దేశం నాశనం అయిపోతే మన పరిస్థితి ఏంటంటే, ఎలా ఏంటంటే ఒకప్పుడు సిరి సంపదలతో తొలనాడుతున్నటువంటి తెలుగు రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రము, అఖండంగా ఎలుగుతున్నటువంటి రాష్ట్రం 2 మొక్కలు చేసుకొని, ఏడేమో 8 లక్షల కోట్ల అప్పులు, ఆడేమో 13 లక్షల కోట్ల అప్పుడు, 2 తెలుగు రాష్ట్రాలు అప్పులు కొప్పైపోయి అరువు కోసం రోజు అడుక్కునే పరిస్థితి అయిపోయింది. 1వ తేదీ జీతాలు లేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయినారు. తెలివిగల్ల తెలుగు నేల ఉన్నటువంటి ఈ తెలుగు ప్రజలు ఎటువంటి నాయకులను ఎన్నుకుంటున్నారనేది ఆలోచించండి. నిజాయితీగా పనిచేసేటువంటి రాజకీయ నాయకుల వైపు నిలబడి ఓటు ఆత్మసాక్షితో పరిశీలించి, ఓటనే వజ్రాయుధం నీ చేతిలో ఉంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఓటనే ఆయుధమే కీలకము. ఎంత తోపుగాడినైనా ఓటుతోనే ఓడించవచ్చు. మీరేమో యుద్ధం చేయబడలే, గదలు పెట్టుకోబడలే, బాణాలు పెట్టుకోబడలే. మీకున్న ఓటనే ఆయుధాన్ని ఉపయోగించి అవినీతిపూర్వ రాజకీయ నాయకులకు పాశుపత అస్త్రం లాగా ఉంది మీ చేతిలో. ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని ప్రయోగించి దేశ పరువు ప్రతిష్టల్ని, రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మధుర్ గారు.